అందరికీ నమస్కారం అండి. అత్తగారికి నగలు ఉన్నాయి, మామగారి పేరున అత్తగారి పేరున ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులన్నీ మాకు రాసేయాలి. లేదు అంటే కనుక మిమ్మల్ని ఇంట్లో ఉండనివ్వను, లేదు నీవు ఏదింటున్నావు నీ మీద కేసు పెడతాను. ఇలాంటివన్నీ వార్తల్లో వస్తున్నాయి, చూస్తున్నాం మనం. అంటే బెదిరింపు, కోడలే అత్తగారిని బెదిరింపు. అంటే నువ్వు ఇవ్వకపోతే నేనేం చేస్తానో చూడు. భార్య మాట ఎందని భర్తకు ముందే తెలుసు, వాళ్ళ కొడుకు తెలుసు తన భార్య తన మాట ఎందో. అందుకని మా అమ్మ మా నాన్నే మా ఆవిడ మాట వినాలని అతను అనుకుంటున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో ఎవరి మాట ఎన్నో, నాకు ఇరుగు పొరుగు లెక్కలేదు, నీ బంగారం ఇచ్చేయి, మీ ఆస్తులు మొత్తం మా పేరును రాసేయండి, మీకెందుకు అంటే మరి మా పరిస్థితి ఏంటమ్మా? మరి మీరు రేపు పొద్దున్న లేగలేకపోతే ఎవరు చూస్తారు? అది ఉంటే మా తనంతరం మీరే కదా తీసుకుంటారు, మా దగ్గర నుంచి ఇంకెవరు పట్టుకెళ్తారు? ఒక్కడే కదా, ఇంకా ఆడపిల్ల లేదు, మగపిల్లోడు లేడు, ఎవరో లేరు, నువ్వు ఒక్కడవే కదా అని అంటే అప్పుడు ఎలా ఉంటాయో రోజులు తెలీదు. అందు గురించి మొత్తం మా పేరుని పెట్టండి. మీకు ఆ టైంకి మీ దగ్గర ఏమీ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందిగా. అంటే వాళ్ళు కష్టపడి పెంచి పెద్ద చేసి ఆస్తులు సంపాదించి ఇస్తే లాస్ట్లో తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో పెడతానని కొడుకు కోడలు చెప్పిన వైనం అనమాట. ఎంత బాగుందో చూడండి, నీతి ఎంతవరకు ఉందండి. ఈ తల్లిదండ్రులు కష్టపడేది వీళ్ళ చేత ఈడిపించేసుకోవటానికి, వీళ్ళ చేత గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసుకోవటానికి, ఆ పరిగెట్టించి కొట్టించుకోవటానికి. ఇది ఇప్పుడు సొసైటీలో జరుగుతున్నాయి. అందరూ అలా ఉంటారని కాదు, కానీ కొంతమంది పద్ధతి లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సంచరించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అటువంటివి బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు రోజు చెప్పుకునేదే మనం. ఇదివరకు అత్తగారే ఆరళ్ళు పెడుతుంది కోడలని అనేవారు. ఇప్పుడు అలా కాదు, కోడలే అత్తగారిని ఆరళ్ళు పెడుతుంది అని ఒక నానుడి వచ్చేసింది. ఈ అత్త ఆడదే, కోడలో ఆడదే. ఒకరినొకరిని అర్థం చేసుకుని రేపొద్దున్న తీసుకోవాల్సింది మనమే కదా. ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఎందుకు ఇచ్చేస్తారు? బయటోళ్ళు కన్నబెట్టలను కాదనుకుని బయటోళ్ళకి ఎవరో ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎవరు కూడా మేము కష్టపడింది మా బిడ్డలకు చెందాలనుకుంటారు. అదేదో కొంచెం ప్రేమ ఇచ్చే వాళ్ళకి ఆ ప్రేమగా చూసి ఆ ఇష్టం మీద తీసుకోవచ్చు కదా. వాళ్ళని కొట్టి తిట్టి తీసుకునే కన్నాను. ఏమంటారు? ఎలా ఉన్నాయండి అసలు సొసైటీ ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మనం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లే.